హలో స్టూడెంట్స్, మనము 3D జామెట్రీలో 11A 11B అంటే ఎక్సైజ్ 11A 11B అయిపోయింది. ఇప్పుడు ఎక్సైజ్ 11Cలో ప్రాబ్లం చేద్దాం. చూడండి మా ఎక్సైజ్ 11Cలో ప్రాబ్లం చూడండి. 3 vertices of a parallelogram ABCD are A 3, -1, -2, B 1, -2, -4 and C -1, -1, 2. ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ద ఫోర్త్ వర్టెక్స్ అంటున్నాడు. చూడమ్మా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు? 3 వర్టెక్స్ ఇచ్చినాడు, ABC ఇచ్చినాడు, ఇచ్చేవాడు ఫోర్త్ వర్టెక్స్ ఇచ్చినాడు. ఫోర్త్ వర్టెక్స్ అంటే ఇక్కడ పారలాగ్రామ్ అంటున్నాం. ఎలా కనుక్కుంటాం చూడమ్మా, అంటే మనకు 3 వర్టెక్స్ ఇచ్చి ఫోర్త్ వర్టెక్స్ ఫైండ్ చేయంటాడు. ఎలా కనుక్కుంటామో చూడండి ఒక్కసారి. చూడమ్మా, పారలాగ్రామ్ అంటున్నాడు. పారలాగ్రామ్ అంటే ఇట్లుంటాయి అనమాట. ఇది పారలాగ్రామ్. ABC ఇచ్చాడమ్మా, డి కనుక్కుంటాడు పారలాగ్రామ్. పారలాగ్రామ్ లో మనకు డి కనుక్కుంటే ఏ వర్టిస్ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు, డి కనుక్కుంటాడు. డి ఫైన్ చేయాలి. ఏమి ఇచ్చాడమ్మా? 3, -1, -2. బి ఏమి ఇచ్చాడు? 1, -2, -4. సి ఏమి ఇచ్చాడమ్మా? -1, -1, 2. డి తెలుదమ్మా, డి ఫైన్ చేయాలి. డి ఫైన్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ రాసుకుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, గివెన్ వర్టిసెస్. సొల్యూషన్ చూడమ్మా, గివెన్ vertices A ఈక్వల్ టు ఏమి ఇచ్చాడమ్మా? 1, 3, చూడమ్మా, ఏ ఏమి ఇచ్చాడు? A ఈక్వల్ టు 3, -1, 2. నెక్స్ట్ బి ఏమి ఇచ్చాడు చూడమ్మా, బి ఈక్వల్ టు 1, 2, -4. సి ఏమి ఇచ్చాడమ్మా? -1, -1, 2. డి లేదు, డి ఫైన్ చేయాలి కాబట్టి ఏ, బి, సి అని. డి తెలుసు కాబట్టి డి ఫైన్ చేయాలి. ఇప్పుడు మనకు పారలాగ్రామ్ లో ఇచ్చి మనకు ఫైండ్ ద ఫోర్త్ వర్టెక్స్ అంటే ఫస్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసి, మిడ్ పాయింట్ ఆఫ్ బిడి కనుక్కోవాలి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసి అంటే ఈ మిడ్ పాయింట్ ఆఫ్ దీని మిడ్ పాయింట్ కనుక్కోవాలి. చూడమ్మా, ఇప్పుడు మిడ్ పాయింట్ ఆఫ్ ఏసి ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏసి బిడి. అసలు మిడ్ పాయింట్ ఫామ్ లేదు మా. మిడ్ పాయింట్ ఫామ్ యాక్చువల్ అయితే ఏంటి? x1 + x2/2 y1 + y2/2 z1 + z2/2. ఎందుకు? మనకు 3D జామెట్రీ కాబట్టి x1 + x2/2 y1 + y2/2 z1 + z2. మిడ్ పాయింట్ కావాలా మనకి? ఏం కావాలా? ఏసీ మిడ్ పాయింట్ కావాలా, బీడీ మిడ్ పాయింట్ కావాలా? ఫస్ట్ ఏడి మిడ్ పాయింట్ కనుక్కుందాం. మీ ఏసీ మిడ్ పాయింట్ అంటే ఫార్ములా ఏందమ్మా? x1 + x2/2 y1 + y2/2 z1 + z2/2. ఏసీ మిడ్ పాయింట్ ఈక్వల్ టు ఏమంటాడు? బీడీ మిడ్ పాయింట్ రాడు. దీనికి కూడా మిడ్ పాయింట్ ఫార్ములా ఏంది? x1 + x2/2 y1 + y2/2 z1 + z2/2. ఇది మిడ్ పాయింట్. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు? ఫస్ట్ ఏసీ మిడ్ పాయింట్ రాడు. ఏసీ అంటే అమ్మా ఏలో ఎలిమెంట్స్ ఏమనుకుంటావు చూడమ్మా, ఏలో ఎలిమెంట్స్ ఏమనుకుంటావు? ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇది x1 y1 z1, సి x2 y2 z2. ఏసీలో కాబట్టి రాసుకోమ్మా. ఏసీ మిడ్ పాయింట్ కాబట్టి x1 + x2 3 - 1 3 - 1/2. నెక్స్ట్ y2 - y1 ఆర్ y1 + y2. మనకు x1 + x2 y1 + y2. y1 అంటే ఎంతమ్మా? -1. y2 అంటే ఎంతమ్మా? +1. అంటే -1 + 1/2. నెక్స్ట్ z1 + z2 అంటే 2 + 2/2. ఇది ఏసీ అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఏంది? బీడీ అంటే ఏంది? ఇక్కడ బిలో 1 2 -4. డిలో మనకు తెలియదు కాబట్టి ఏ, బి, సి. x1 + x2 1 + a/2. ఎందుకు? డి మనకు వర్టిసెస్ తెలియదు, డి కనుక్కోవాలి కాబట్టి ఇది ఏ, బి, సి అనుకోవచ్చు. కాబట్టి x, y, z అనుకోండి. y1 + y2 2 + b/2. నెక్స్ట్ z1 + z2 -4 + c/2. చూడమ్మా, ఇప్పుడు మనకు 3లో 1 పోతే 2,
2/2. -1 + 1 cancel. About 0/2. 2 + 2 4/2. నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ 1 + a/2. ఎందుకంటే ఇక్కడ యాడ్ చేయలేం. ఇక్కడ 1 ఉంది, a ఉంది, యాడ్. నెక్స్ట్ ఇక్కడ ఉంది 2 + b/2. నెక్స్ట్ -4 + c/2. ఇది మా నెక్స్ట్ చూడమ్మా ఇప్పుడు దీని కండిషన్ చూడండి. చూడమ్మా ఇప్పుడు 2 1 జా 2 1 జా 1. 2 1 జా 2 1 జా 1. నెక్స్ట్ 0/2 అంటే 0. 2 1 జా 2 2 జా 2. నెక్స్ట్ చూడమ్మా 1 + a/2. 2 + b/2. -4 + c/2. ఇక్కడ చూడమ్మా మనకి ఇక్కడ 1 2 3 ఉన్నాయి, ఇక్కడ 1 2 3 ఉన్నాయి. అంటే ఏ దానికి ఈక్వల్ చేసుకుంటే మనకు ఏబిసి వల్ల అంటే ఫస్ట్ వన్కి ఫస్ట్ వన్ ఈక్వల్ చేసుకోవాలమ్మా, సెకండ్ వన్కి సెకండ్ వన్ చేసుకోవాలి, థర్డ్ వన్కి థర్డ్ వన్ ఈక్వల్ చేసుకుంటే మనకు ఏబిసి వాల్యూ వస్తాయి. ఏబిసి వాల్యూ వస్తాయి. చూడు ఎలా వేస్తుంది చూడమ్మా. చూడమ్మా ఫస్ట్ 1 + a/2 = 1. క్రాస్ మళ్ళీ చేస్తే 1 + a = 2 × 1 2. a = +1 ఇక్కడ అవతల పోతే 2 - 1. 2లో 1 పోతే 1. a = 1. నెక్స్ట్ చూడమ్మా ఇది ఈక్వల్ టు ఇది అంటే 1 + a/2 = 0. 2 × 0 0. 1 + a = 0. a = +1 అక్కడ పోతే అవతల పోతే -1. నెక్స్ట్ థర్డ్ వన్ మా -4 + c/2 = 2. -4 + c 2 2 జా 4. c = 4. ఈ -4 అవుతే +4. c = 8. c = 8. మనకి ఏమవుతుందమ్మా a = 1. b = చూడమ్మా b ఏమవుతుంది చూడు. చూడమ్మా ఇక్కడ 2 + b కదా కాబట్టి 2 మా ఇక్కడ 2 అవతల పోతే -2. అప్పుడు మనకి a = 1, a = 1. ఇక్కడ ఏంది b కదా, ఇది b మాది 2 + c అంటే చూడు మనకు ఫైండ్ ద ఫోర్త్ వర్టెక్స్. ఫోర్త్ వర్టెక్స్ ఏమొచ్చింది మా a, b, c = 1, -2, 8. ఫోర్త్ వర్టెక్స్ వచ్చేసింది. ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, మళ్ళీ చూడండి, ఒక్కసారి వాల్యూ చూడమ్మా. ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకు చూడమ్మా. ఫస్ట్ మనం వేసుకున్నాం గివెన్ పాయింట్స్ ఏబిసి. డి తెలుసు కాబట్టి డిని ఏబిసి అనుకున్నాం. మనకు ఫోర్త్ వర్టెక్స్ అనుకున్నాం కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ = మిడ్ పాయింట్ ఆఫ్ బిడి అనుకుంటాం. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అంటే మిడ్ పాయింట్ ఫార్మ్ ఏంది x1 + x2/2 y1 + y2/2 z1 + z/2. అట్లే బీడి మిడ్ పాయింట్ కూడా అనుకున్నాం. నీకు x1 + x2 కావాలంటే ఏంది ఏలో x1 y1 z1. అదే నీకు సిలో ఏమనుకుంటామా x2/2. అలాగే నెక్స్ట్ బిలో x1 y1 z1. డిలో మనకు తెలుసు కాబట్టి ఏబిసి. ఆ ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏబిసి. ఒకటిమ్మా బోర్డు మీద రాసి చెప్పడం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా చెప్పేస్తే సిలబస్ త్వరగా అవుతుంది. దానికోసం ఇలా చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం అంటున్నాడు ఇఫ్ ద ఆరిజిన్ ఈజ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ PQR with the vertices P 2a, 2, 6, Q -4, 3b, -10 and R 8, 14, 2c, then find the value of a, b, c. ABC వాల్యూ ఫైండ్ చేస్తాడు. ABC వాల్యూ ఫైండ్ చేస్తాడు. ఏమంటాడు మనం చూసినప్పుడు ఐడెంటిఫై చేయాలి. ఇఫ్ ద ఆరిజిన్ ఈజ్ ద సెంట్రాయిడ్ అంటాడు. సెంట్రాయిడ్ అంటాడు. యాక్చువల్ అయితే మనకు సెంట్రాయిడ్ ఫార్ములా మీకు ఆల్రెడీ చెప్పాను. మా ఫార్ములా చెప్పేటప్పుడు ఏం చెప్పాను సెంట్రాయిడ్ ఫార్ములా చూడండి. ఫస్ట్ సెంట్రాయిడ్ ఫార్ములా మీకు ఏం చెప్పానంటే G = x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 z1 + z2 + z3/3. ఇది సెంట్రాయిడ్ ఫార్ములా చెప్పండి. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంది
x1 plus x2 plus x3 by 3 y1 plus y2 plus y3 by 3 z1 plus z2 plus z3 by 3 సెంటర్ అంటున్నాడు. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఇక్కడ ఇచ్చే ప్రాబ్లం చూడు. ఫస్ట్ ఇచ్చాడు PQR ఇచ్చాడు. అంటే ఒక ట్రయాంగిల్ ఇది. ఈ ట్రయాంగిల్లో మనకి ఏ వాల్యూ ఇచ్చాడు, బి వాల్యూ, సి ఇచ్చాడు. సెంట్రాయిడ్ అంటాడు. సెంట్రాయిడ్ ఏమంటాడంటే ఇక్కడ ఆరిజిన్ అంటాడు. అంటే 0, 0, 0. ఫైన్ ద ఏబిసి అంటాడు. ఫైన్ ద ఏబిసి. చూడమా ఇలా చేస్తాం చూడమా, ఎంత ఈజీ చూడు. ఇలా చేస్తాం చూడండి. ఫస్ట్ ఏం వేస్తాం? గివెన్ వర్టిసెస్. గివెన్ వర్టిసెస్ ఏమేమి ఇచ్చాడమ్మా? P ఈక్వల్ టు 2a, 2, 6. నెక్స్ట్ Q ఈక్వల్ టు -4, 3 ఇంటూ B, -10. నెక్స్ట్ C ఇచ్చాడమ్మా. C ఏమి ఇచ్చాడు? అంటే AB, R ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 8, 14, 2C. మనకి ఇచ్చిన వాల్యూస్ ఏది? మనకి ఏమంటున్నాడు? సెంట్రాయిడ్ కనుక్కుంటున్నాడు. సెంట్రాయిడ్ ఫార్మ్ మనకి ఏం చెప్పాను? G ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3 by 3 y1 ప్లస్ y2 ప్లస్ y3 by 3 z1 ప్లస్ z2 ప్లస్ z3 by 3. ఇది చెప్పాను ఫార్ములా. నీకు సెంట్రాయిడ్ ఏమంటున్నాడు? 0 అంటాడు. సెంట్రాయిడ్ ఈజ్ ద ఆరిజిన్. అంటే G ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు? 0, 0, 0 అంటాడు. ఇప్పుడు సపరేట్ చేద్దాం. ఈ సపరేట్ చేయాలంటే మనకు x1 y1 కావాలి. కాబట్టి Pలో ఇది x1 y1 z1, ఇది x2 y2 z2, ఇది x3 y3 z3. ఇదేంది? సెంట్రాయిడ్ ఫార్మ్. సెంట్రాయిడ్ ఫార్మ్ అన్నప్పుడు చూడమ్మా, ఇప్పుడు చేస్తాను చూడండి. ప్రాబ్లం ఎంత ఈజీ ఉంటుంది చూడండి. చూడమ్మా, జీ అంటే మనకి ఏంటన్నాడు? 0, 0. కాబట్టి 0, 0, 0 x1 x2 x3 by 3 అంటే x1 x2 x3 2a -4 plus 8 by 3. నెక్స్ట్ y1 plus y2 plus y3 y1 y2 y3 y1 ఎంత ఉందమ్మా? 2a. y2 ఏమమ్మా? 3b. y3 ఏమమ్మా? 14 by 3. నెక్స్ట్ z1 plus z2 plus z3 z1 6 z2 -10 z3 plus 2c by 3. చూడమ్మా, 0, 0, 0 ఈక్వల్ టు ఇక్కడ 2a 8లో 4 పోతే +4 by 3. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ 14, ఇక్కడ 2 16 plus 3b by 3. నెక్స్ట్ చూడమ్మా, 10లో 6 పోతే -4 plus 2c by 3. ఇక చూడమ్మా, ఇంతకుముందు ఎలా చేసామో సేమ్ అక్కడ. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. ఇక్కడ 1 2 3. ఫస్ట్ 1కు ఫస్ట్ 1 ఈక్వల్ చేసుకోవాలి. సెకండ్ 1కు సెకండ్ 1 ఈక్వల్ చేసుకోవాలి. థర్డ్ 1కు థర్డ్ 1. ఏ దానికి దానికి ఈక్వల్ చేసుకోమా. ఈక్వల్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడమ్మా, ఇప్పుడు ఏ దానికి దానికి ఈక్వల్ చేసుకుందాం. ఓకేనా? చూడమ్మా, ఫస్ట్ 1 చూడు. 2a + 4 by 3 ఈక్వల్ టు 0. ఇట్లా క్లాస్ మళ్ళీ చేసినప్పుడు 3 into 0 ఏమన్నా? 0. కాబట్టి 2a + 4 ఈక్వల్ టు 3 into 0 0. 2a ఈక్వల్ టు +4 ఉంది, మధ్యలో అయితే -4. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు -4 by 2. 2 1 జా 2 2 జా. అప్పుడు మనకు a ఈజ్ ఈక్వల్ టు చూడమ్మా, a ఈజ్ ఈక్వల్ టు -2. a ఈజ్ ఈక్వల్ టు -2. నెక్స్ట్ చూడమ్మా, సెకండ్ 1కు సెకండ్ 1 16 plus 3b by 3 ఈక్వల్ టు 0. 3 into 0 0. 16 plus 3b ఈక్వల్ టు 0. 3b ఈక్వల్ టు ఇక్కడ +16 మాత్రం అయితే -16. అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు -16 by 3. b వాల్యూ వచ్చింది. నెక్స్ట్ c వాల్యూ -4 plus 2c by 3 ఈక్వల్ టు 0. 3 into 0 0. -4 plus 2c is equal to 3 into 0 0. 2c is equal to ఇక్కడ +4 ఉంది, మొదలు పోతే ప్లస్ -4 మొదలు పోతే +4. c is equal to 4 by 2. 2 1 జా 2 2 జా. అప్పుడు c is equal to ఏమన్నా 2. c is equal to 2. మనకు
ఏమేమి వచ్చినాయమ్మా ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ కాబట్టి లాస్ట్ ఏమిదో దేర్ ఫోర్ ఏ కామా బి కామా సి ఈక్వల్ టు ఏ వాల్యూ -2 వచ్చింది బి వాల్యూ -16/3 వచ్చింది సి వాల్యూ 2 వచ్చింది అయిపోయింది చూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఏ ఈజ్ ఈక్వల్ టు 2 బి ఈజ్ ఈక్వల్ టు 16/3 సి ఈజ్ ఈక్వల్ టు 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మెథడ్ చేస్తే 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ చూడమ్మా ఫస్ట్ టర్మ్ లో థర్డ్ ప్రాబ్లం ఫస్ట్ అయిపోయింది సెకండ్ అయిపోయింది ఇఫ్ ఏ అండ్ బి be the point 3, 4, 5 and -1, 3, -7 respectively. Find the equation of the set of points P such that PA square minus PB square is equal to K square where K is a constant. ఇక్కడ మనకి ఏమేమి పాయింట్స్ ఇచ్చినాడు చూడమ్మా ఇక్కడ మనకి ఏం పాయింట్ ఇచ్చాడు ఏ పాయింట్ ఇచ్చాడు బి పాయింట్ ఇచ్చాడు ఏమంటున్నాడు PA square minus PB square is equal to K square K కాన్స్టెంట్ అంటున్నాడు ఎలా చేస్తాం చూడండి ఒకసారి ఫస్ట్ చూడమ్మా ఇచ్చిన పాయింట్స్ రాసుకుందాం గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడమ్మా 3, 4, 5 బి ఈక్వల్ టు -1, 3, -7 ఏబి ఇచ్చినాడు మన కండిషన్ ఏమైంది PA square minus PB square is equal to K square అంటాడు ఇది కండిషన్ కాబట్టి let P of x, y, z be any point ఇప్పుడు కండిషన్ ఏమి చూడమ్మా గివెన్ కండిషన్ ఏమి ఇచ్చినాడు PA square minus PB square equal to K square అంటాడు PA square minus PB square is equal to K square మనకు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఒకవేళ నీకు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా రాకుంటే నేను ఆల్రెడీ మీకు ఒకటి చెప్పాను షార్ట్ ఫస్ట్ ఏంది పీలో ఎలిమెంట్స్ ఏమన్నా చూడమ్మా పీలో ఎలిమెంట్స్ ఏమన్నాయి x, y, z ఏలో ఎలిమెంట్స్ ఏమన్నా ఏలో 3, 4, 5 నీకు ఫార్ములా లేకుంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే పై వాల్యూ మైనస్ కింది వాల్యూ అంటే ఈ x -3 హోల్ స్క్వేర్ plus y -4 whole square plus next z -5 whole square minus PB square అన్న సేమ్ అంతే మా P ఎలిమెంట్స్ ఏమన్నమ్మా x, y, z B ఎలిమెంట్స్ ఏమన్నమ్మా -1, 3, -7 మైనస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మైనస్ ప్లస్ ఉంది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే చూడమ్మా మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ రాసుకో ఏమవుతుంది P +1 whole square next y -3 whole square next z z +7 whole square equal to K square మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ చూడమ్మా ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయినవి ఉన్నాయా ఏం లేవు ఓకేనా x + p ఇక్కడ x +1 హోల్ స్క్వేర్ చూడమ్మా ఇప్పుడు మనకి ఇక్కడ సేమ్ ఏమున్నాయా ఏం క్యాన్సిల్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ a - b² రాసుకుందాం a - b² అంటే a² + b² - 2ab ఆ ఫార్ములా రాసుకుందాం ఆ ఫార్ములా రాసుకుంటే ఇక్కడ ఏమవుతుంది x - 3 హోల్ స్క్వేర్ అంటే a² మీన్స్ x² ప్లస్ 3² మీన్స్ 9 మైనస్ 2 × x × 6 6x ప్లస్ a - b² a² మీన్స్ y² plus 4² means 16 minus 2 × y × 4 8y plus a² means z², b² means 5² 25 minus 2 × z × 5 10z minus నెక్స్ట్ మా ఇక్కడ ఉండేది మా బ్రాకెట్ చేసుకో a + b² అంటే a² means x² 1² means 1 నెక్స్ట్ minus 2x plus a - b² y² 3² means 9 minus 6y next ma plus z² plus 7² 49 plus 2z అంటే 14z equal to k² ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్ తో మల్టిప్లై చేద్దాం అప్పుడు ఏమవుతుంది చూడండి మా x² plus
వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఆర్డర్ రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఒక ఆర్డర్ రాస్తాం. తర్వాత ఏమొస్తుందమ్మా మైనస్ 6x, నెక్స్ట్ ఏమొస్తుందమ్మా మైనస్ 8y, నెక్స్ట్ మైనస్ 10z. ఓకేనా. నెక్స్ట్ కాన్స్టెంట్ అమ్మా 9, 16, 25 రాసుకో. ఇక్కడ ఎంత ఉంది 9, 16, 25, 25, 16, 9, 25, 16, 9 యాడ్ చేయండి మొత్తం ఎంతమ్మా 11, ఇక్కడ 11, 20, 40 ప్లస్ 40. ఇక్కడ చూడమ్మా మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎందుకు బ్రాకెట్లో ఎందుకు మైనస్ ఉంది. నెక్స్ట్ మైనస్ వై స్క్వేర్, నెక్స్ట్ మైనస్ జెడ్ స్క్వేర్, మైనస్ జెడ్ స్క్వేర్ చూడమ్మా ఇది మైనస్ ఉంది మైనస్ ఆ మైనస్ ప్లస్ 4x. నెక్స్ట్ వై టర్మ్ మైనస్ ఆ మైనస్ ప్లస్ 6y. నెక్స్ట్ జెడ్ టర్మ్ 14z అంటే మైనస్ 14z ఎందుకు ప్లస్ అంటే మైనస్ ఉంది. ఇప్పుడు కాన్స్టెంట్ చూడమ్మా 1, 9, 10, 10 ఇక్కడ ఒక 49 మా 10 ఒక 49 ఎంత అయిందమ్మా 59 ప్లస్ 59 అంటే మైనస్ 59 ఈక్వల్ టు కే స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయి అంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ టర్మ్ ఏమున్నాయి ఇక్కడ మనకు నెక్స్ట్ ఏముంది మైనస్ 6x ప్లస్ 4x, మైనస్ 6xలో 4x పోతే మైనస్ 2x. నెక్స్ట్ మైనస్ 8y ప్లస్ 6y మా 8yలో 6 పోతే మైనస్ 2y. నెక్స్ట్ మైనస్ 10z మైనస్ 14z రెండు మైనస్ కాబట్టి మైనస్ 24z. నెక్స్ట్ కాన్స్టెంట్ మా ఇక్కడ 40 ఇక్కడ 59, 59లో 40 పోతే మైనస్ 19 ఈక్వల్ టు కే స్క్వేర్. మైనస్ ఉంటే కాబట్టి మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమవుతుంది చూడమ్మా మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లికేషన్ చేయకూడదు. మైనస్తో మల్టిప్లికేషన్ చేయకూడదు అంటే మనకి ఏం రాదు చూడమ్మా ఇప్పుడు చూడమ్మా ఇక్కడ కొంచెం మిస్టేక్ పోయిందండి. ఇది ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఇది ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ వస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ఇక్కడ చూడమ్మా మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ఇక్కడ 2x ఇది ఇక్కడ ఏమొస్తుంది 4x చూడమ్మా ఒక్కసారి చూడమ్మా ఇక్కడ మనకు ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్, తర్వాత 2 ఇంటూ ఎక్స్ ఇంటూ అంటే 2x మా ఈ 2x వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా 25, 16, 9, 25, 69 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 10, 20, 20 అంటే 50 మా ఇక్కడ కొద్ది మిస్టేక్ ఉంది ఇక్కడ 50 ఇక్కడ 50 వస్తుంది. చూడండి ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అయింది వై స్క్వేర్ ఇక్కడ మైనస్ 6 ఉంది మా ఇక్కడ మైనస్ 6 అన్నప్పుడు ఇక్కడ చూడమ్మా మైనస్ అన్నప్పుడు ఇక్కడ ఉంది ఇక్కడ మైనస్ వస్తుంది అంటే మైనస్ 6x మైనస్ 2x మైనస్ 8x 2/24 ఇక్కడ 50 ఇక్కడ మైనస్ 50 మైనస్ 50లో 50 పోతేమా 9 మా అంటే నీకు ఆన్సర్ ఏమవుతుంది మైనస్ 8x మైనస్ 2y మైనస్ 24z మైనస్ 9 ఈక్వల్ టు కే స్క్వేర్. కానీ మనకు స్టార్టింగ్లో నెగిటివ్ వాల్యూ ఉండకూడదు కాబట్టి నెగిటివ్ వాల్యూ రావద్దంటే ఏమైనా 8x ప్లస్ 2y ప్లస్ 24z ప్లస్ 9 ఈక్వల్ టు కే స్క్వేర్. ఎందుకు మైనస్తో మల్టిప్లికేషన్ ఇతరుల కోసం ఏమవుతుంది మా 8x ప్లస్ 2y ప్లస్ 24z ప్లస్ 9 ఇతరులకు వస్తే ప్లస్ కే స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది మా ఆన్సర్. ఒక్క రవ్వ చిన్న మిస్టేక్ అయి చూసుకోండి.